ఏంట్రా అమరాశేఖర్ చాలా రోజా కనపడలేదే అలాంటి ఒక ఇది ఉంటుంది. ஒரு 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 గ్యాప్ ఉందంటే ఏదో ఒకటి సక్సెస్ చేయడం కోసమే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఒక మంచి గ్యాప్లో మంచి ఒక మూవీ కంపల్సరీ. అది ఎలా అంటే మూవీ స్టార్ట్ చేసి మళ్ళీ 1 year 2 year తీసి రిలీజ్ అలాంటి డిస్టర్బ్ చాలా అవుతుంది ఈ టైంలో. అలా ఉండకుండా ఒకే షెడ్యూల్ మూవీ 1 month షెడ్యూల్ 1 month రిలీజ్ అలాంటి ఒక డిసిషన్ ప్లాన్ చేసి ఈ మూవీ స్టార్ట్ చేశాను. దెన్ దీంట్లో నా ఈరోజు ఇండస్ట్రీలో ఈరోజు ఉన్నానంటే మీ ముందు అమర్ రాజశేఖర్ ఇంత పేరు ఉందంటే అది కారణం నా గురుగారు మా జేడి చక్రవర్తి గారు. నన్ను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసేది మన జేడి గారు. నా వెరీ హ్యాపీ. నా రణం అన్ని మూవీ చేశాను. దాని కూడా ఇంకా సంతోషమైన మూవీ ఏంటంటే హ్యాపీయెస్ట్ మూవీ ఏంటంటే నా గురుగారితో మూవీ చేయడం. ఐ ప్రామిస్. ఎందుకంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పర్సన్ నన్ను ధైర్యమా వీడు అమరాశేఖర్ బాగా డ్యాన్స్ చేస్తారని చెప్పి నన్ను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆ కాన్ఫిడెంట్ జేడి గారికి వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు కరెక్ట్ అయిన యాప్ట్ నా రణంకి గోపిచంద్ ఎలా కథకి యాప్టా సెలెక్ట్ చేశాను. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు అండి. నేను యాక్చువల్గా రణం లాంటి ఒక కమర్షియల్ సినిమా తీసిన అమరాశేఖర్ గారు కథ చెప్తున్నప్పుడు మళ్ళీ ఒక కమర్షియల్ సినిమా కథ చెప్తాను అనుకున్నాను. బట్ చాలా డిఫరెంట్గా ఇప్పుడు ఉన్న ట్రెండ్ తగ్గట్టుగా ఈ కథ నారేట్ చేయడం జరిగింది. అండ్ ఇది అవుట్ అండ్ అవుట్ ఒకటే సింగిల్ లొకేషన్లో ప్లాన్ చేస్తున్నాం. చాలా డిఫరెంట్ విజువల్స్ ఉంటాయి ఈ సినిమాకి. అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్ నక్షత్ర అండ్ కాసిం. సో 10 years బ్యాక్ నుంచి మంచి సినిమా చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. లక్కీగా వాళ్ళకి నాకు కామన్ ఫ్రెండ్ అమ్మ రాజశేఖర్ గారు. అండ్ అలాగే మేమందరం టెన్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్తో వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఏమంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. నేను అలాగే డైరెక్టర్ కూడా. సో 100% డైరెక్టర్ గారు వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఏంట్రా నీకు ఆ క్యారెక్టర్ రాలేదు మళ్ళీ మిస్ అయింది ఏంటి అంటారు. నేను వాళ్ళతో ఒకటే మాట చెప్తా, ఒక సినిమాకి ఆర్పీ కావాలి, ఆర్పీ మాత్రమే కావాలి, క్యారెక్టర్ బాగా చేస్తాడు అనుకుంటే నేను ఎక్కడున్నా సరే పిలిపిస్తారు అనేది చెప్తాను. నాకు ఈ సినిమా నుంచి మాస్టర్ గారు ఫోన్ చేశారు, ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్న సిద్ధాంతం గెలిచింది. నేను నచ్చితే పేపర్లో పేరు రాసుకుంటారు, ఓపెనింగ్ కూడా పిలుస్తాను అనుకుని పిలిచారు మాస్టర్ గారు. నేను నిజంగా ప్రాణం పోస్తాను మాస్టర్ గారు నాకు ఇచ్చిన క్యారెక్టర్కి. నేను నిజంగా నవ్విస్తాను. ఖచ్చితంగా థియేటర్లో నేను కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతాను మనస్ఫూర్తిగా ఊరుకుంటాను మాస్టర్ గారు. తర్వాత జేడి చక్రవర్తి అన్నగారు, నేను మా ఊరిలో ఉన్నప్పుడు మా ఊరికి వచ్చి 30 kilometers దూరంలో గూడూరు అని ఉంటుంది. ఆడ సినిమాలు చూడడానికి వెళ్తుంటే కొన్ని సినిమాలు నచ్చేటి, దాంట్లో ఎగిరే పవర్ అన్నయ్య దాంట్లో ఎంత అద్భుతంగా చేశారంటే ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈ హీరో వచ్చినప్పుడు కూడా ఆ హీరో ఇంకా రాలేదే అన్నంత స్థాయికి ఆ సినిమాని తీసుకెళ్లారు. నిజంగా ఇది అనుపూర్ణ స్టూడియో ముందు చెప్పు లేకుండా నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఈరోజు ఏందో ఇక్కడ కింద కూర్చొని మాట్లాడుతున్నా. ఇది క్షమించాలి నాకు. కాబట్టి అతను నిష్పక్షపాతంగా నిజం చెప్పాడు. ఎందుకంటే ఇమోషన్లో ఈ సినిమాలో వేషం అయితే ఏందో తెలియదు. డెఫినెట్గా నాకు మంచి వేషం ఇస్తారు అనుకుంటున్నాను. రాజశేఖర్ గారు చాలా మంచి మనిషి, మనసున్న మనిషి. అట్లాగే నాకు చాలా సంతోషం ఏంటంటే మా హీరో గారు, మా డైరెక్టర్ గారు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఇంచుమించు 25 years నుంచి ఇది చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నేను ఇండియన్ ఐడల్గా నాకు తెలుసు ఇక్కడ అందరికీ. సో ముందుగా టు స్టార్ట్ విత్ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ జేడి చక్రవర్తి గారు అండ్ ఆల్ హిస్ మూవీస్ I've been watching and బొంబాయి ప్రియుడు one of my favorite films. బొంబాయి ప్రియుడు నా ఫేవరెట్ ఫిల్మ్. నేను తెలుగు అంటే మాస్టర్ నేను ఒక ఈవెంట్కి వెళ్ళాం అనమాట. అక్కడ హిందీ పాటలు పాడమంటే అక్కడ కొంచెం అంటే హిందీ వాళ్ళు ఎక్కువ హిందీ సాంగ్స్ వింటుంటారు కదా, నేను చాలా హిందీలో తెలుగులో అన్నిట్లో పాడున్నాను. సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మన అమర్ రాజశేఖర్ మాస్టర్ కూడా. లేటెస్ట్గా షారుఖ్ ఖాన్ గారికి రైజ్ అనే మూవీలో పాడాను. అండ్ ఇట్స్ సాంగ్ జాలిమా అనే ఒక సాంగ్ అనమాట, డీజే మిక్స్. సో దాదాపు 10-15 సాంగ్స్ హిట్ సాంగ్స్ ఉన్నాయి బాలీవుడ్లో. అండ్ తెలుగులో కూడా ఆల్మోస్ట్ 100 songs పాడినాను నేను. తమిళ్లో పాడాను అండ్ ఆల్.
Sorry, Telugu. Yeah, right? One more. Telugu, Tamil, right? Okay, sorry. Got it. అందరికీ నమస్కారం అండి. నేను మీ తెలుగు అమ్మాయిని అక్షత. సో తెలుగు, తమిళ్, కన్నడ ఏదైనా చెప్పండి, నో ప్రాబ్లమ్. యా, ఆల్ లాంగ్వేజ్ మాట్లాడతాను కాబట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అమ్మ రాజశేఖర్ సార్, నా డైరెక్టర్. యూనో ఆయన నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ మూవీలో వన్ ఆఫ్ ద లీడ్ ఇచ్చినందుకు, అండ్ ఈవెన్ మై ప్రొడ్యూసర్స్ నక్షత్ర మీడియా. యా, థ్యాంక్ యూ అండి. దా కూర్చో. నమస్కారం అండి. మాట్లాడితే మొదలైన మాట్లాడాలి, మధ్యలోనే మాట్లాడాలి, చివరికి మాట్లాడితే అందరూ చెప్పేశారు. ఇప్పుడు నేను చెప్పడానికి ఏమీ లేదు. అదేనండి, అంటే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంది. ముందర అందరికన్నా ముందర ఈయన అడిగాడు కనుక స్టోరీ గురించి చెప్తాను నేను. నాకు రాజశేఖర్ వచ్చి కథ చెప్పాడు. అంటే ఒక డైరెక్టర్స్ గుడ్ అండ్ బిగ్ క్వాలిటీ నా ఉద్దేశం. హాయ్ రవితేజ్, బిగ్ క్వాలిటీ ఏంటంటే నాకు కథ చెప్పిన వెంటనే ఏదో నాకు 2-3 డౌట్స్ ఉండటం సహజం. నాకు 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉంటాయి. నేను చెప్పాను శేఖర్కి, శేఖర్ నేను ఇలా అనుకుంటున్నాను, ఇది 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 అనుకుంటున్నాను. ఒక డల్గా ఫేస్ పెట్టాడు. ఓహో, అయితే మళ్ళీ రాడనమాట అని అనుకున్నా. కట్ చేస్తే 2 డేస్లో వెనక్కి వచ్చి తన చెప్పిన ఎలిమెంట్స్ని బెటర్మెంట్ చేసి మళ్ళీ చెప్పాడు. ఐ వాజ్ జాప్డ్. నేను షాక్ అయిపోయాను. ఐ వాజ్ షాక్. టు స్టార్ట్ ఆఫ్ విత్, రాజశేఖరు డాన్స్ మాస్టర్గా చేస్తున్న ఫస్ట్ డే చెప్పాను, నువ్వు చాలా గొప్ప డైరెక్టర్ అవుతావు శేఖర్. బికాజ్ అతను చాలా రెస్ట్లెస్. తను చాలామంది తన భాష అర్థం కాకపోవటం కాదు, తన భావన ముందర వెళ్తూ ఉంటుంది భాష కన్నా. నాకు బాగా గుర్తు, మా కెమెరామెన్ను మనోడు షార్ట్ చెప్పి చెప్తా, వాడు సెట్ చేసిన లోపల జరగని వెళ్ళి మావాడే పెట్టి తీసేసేవాడు. చూడ్డానికి అరగంటగా అనిపించవచ్చు, కాదు, హీ సో షూర్. అమ్మ నా వాడికి కెమెరా కూడా వచ్చా అనుకునేవాళ్ళం. అంజీ కెమెరామెన్ అవ్వలేదు, మనం ఆనందించాలి. హీ అండర్స్టాండ్స్ మీడియా టెక్నాలజీ చాలా బాగా తెలుసు అతనికి. సరే, ఇప్పుడు హిట్స్ అండ్ ఫ్లాప్స్ అంటే అందరికీ ఉంటాయండి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అందరికీ ఉంటాయి.